హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మేమైతే హోల్సేల్లో కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. హోల్సేల్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, అన్ని ప్రోడక్ట్ కలిపి తక్కువ అమౌంట్లో వాళ్ళు ప్రైస్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఏంటియో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాక్స్ని అన్బాక్స్ చేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ప్రోడక్ట్స్ని అయితే గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాం. మీరు దే ప్రోడక్ట్ గురించి అయినా కామెంట్ చేయొచ్చు అన్నమాట. మీ కామెంట్స్ని బట్టి దే ప్రోడక్ట్కి అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ ప్రోడక్ట్కి ఫస్ట్ గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాం. దాని తర్వాత వచ్చే ప్రోడక్ట్ని సెకండ్ గివ్ అవే, దాని తర్వాత తక్కువగా వచ్చే కామెంట్స్కి థర్డ్ గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాం అన్నమాట. ఇందులో ఫస్ట్ ప్రోడక్ట్స్కి వచ్చిన కామెంట్స్లలో ఒకరిని, తర్వాత సెకండ్ ప్రోడక్ట్స్ వచ్చిన కామెంట్స్లలో ఒకరిని, థర్డ్ కామెంట్స్లలో వచ్చిన ఒకరిని, ఇట్లా 3 మెంబర్స్కి అయితే ఈ గివ్ అవే ఇస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత ఈ 3 గివ్ అవేస్ని మేము కామెంట్ చేసిన వాళ్ళని ర్యాండమ్ పికప్ చేసి అందులోకి వెళ్ళి విన్నర్ని డిక్లేర్ చేస్తామన్నమాట. ఓకేనా? ఎవరైతే విన్నర్ కావాలనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేసేయండి, ప్రోడక్ట్ని గెలుచుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలోనైతే విన్నర్ని మేము అనౌన్స్ చేస్తాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇవే అన్నమాట ప్రోడక్ట్స్. నేను ఒక్కొక్కటి ఓపెన్ చేస్తాను. ఓకేనా? ఇది వచ్చేసి మనకి ఓవరాల్ బిల్ అన్నమాట, మనం కొన్న ప్రోడక్ట్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వచ్చేసి మొత్తం 8 ఐటమ్స్ అన్నమాట. ఓకేనా? ఒకటే దాంట్లో వాళ్ళు పెట్టి ఇచ్చిండ్రు. వీటన్నిటిని మనం ఓపెన్ చేసి దాని క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ప్యాకింగ్ ఉన్నాయి, ఓపెన్ చేసుకుందాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఒక బ్రేస్లెట్ ఆర్డర్ చేసినాం అన్నమాట. ఓకేనా? ఇది గోల్డ్ ప్లేటెడ్ బ్రేస్లెట్ అన్నమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఇంకా పెద్దగా వస్తుంది అనుకున్నా, బిగ్ సైజులో, కానీ బాగానే ఉంది. నార్మల్గా హ్యాండ్కి పెట్టుకోవడానికి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది అమెరికన్ డైమండ్ బ్రేస్లెట్ అన్నమాట. ఓకేనా? ఉమెన్స్కి గర్ల్స్కి ఇద్దరికి యూజ్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి జెన్ఫ్లో శాండ్స్కేప్ అన్నమాట ఫ్రెండ్స్. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి సోలార్ వాల్ ల్యాంప్ అన్నమాట. ఓకేనా? ఇది వచ్చేసి పోర్టబుల్ జ్యూస్ బ్లెండర్. ఓకే, ఇది వచ్చేసి సోలార్ పవర్డ్ ఎయిర్ ఫ్రెషనర్ అన్నమాట. తర్వాత ఇది వచ్చేసి డర్మా రోలర్. ఇది వచ్చేసి డస్టర్ అన్నమాట, హౌస్ క్లీన్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను ఫస్ట్ది. చూడండి. ఓకే, చూడండి ఫ్రెండ్, ఇది వచ్చేసి ఒక శాండ్స్కేప్ అన్నమాట. ఇది డెకార్ పర్పస్గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మన డెస్క్ టేబుల్ పైన కూడా యూజ్ అవుతుంది, ఆఫీస్ టేబుల్, స్టడీ టేబుల్, ఇలా ఎక్కడ అంటే మన ఇష్టం ఉన్న దగ్గర పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే ఓపెన్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బేస్ అన్నమాట. దీన్ని ఇలా పెట్టుకుంటారు. ఓకే, ఇలా మనం డెస్క్ పైన పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా?
చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక రొటేటింగ్ శాండ్ ఆర్ట్ అన్నమాట. మనం రొటేట్ చేసినప్పుడు ఆ శాండ్ కిందికి మీదికి అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ షేడ్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. గ్రీన్, పర్పుల్, బ్లూ, ఇలా రకరకాల కలర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఇది మనకి హోమ్ డెకోర్కి చాలా పర్ఫెక్ట్ ఉన్నదన్నమాట. తర్వాత గిఫ్ట్స్ ప్రజెంట్ చేయడానికి కూడా దీన్ని మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని రొటేట్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, ఎలా కనిపిస్తుందో చూడండి. చూడండి, ఇలా స్లోగా ఆ శాండ్ అనేది కిందికి వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, నైట్ టైంలోనైతే చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ జెన్ఫ్లో శాండ్స్కేప్ అయితే చాలా బాగుందన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది, స్టైలిష్గా కనిపిస్తున్నది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే నెక్స్ట్ ఐటమ్ ఓపెన్ చేసుకుందాం. ఇది వచ్చేసి సోలార్ వాల్ ల్యాంప్ ఫ్రెండ్స్. ఇంతకుముందు నా వీడియోలో మీరు చూసే ఉంటారు అన్నమాట. దీని గురించి స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు, కానీ ఇందులో మాకు తక్కువ ప్రైస్కి వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకున్నాం. దీనికి కూడా సేమ్ 2 నట్స్ ఇచ్చిండ్రు అన్నమాట, స్క్రూస్. ఇక్కడ మనం పెట్టుకొని వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే నా అన్బాక్సింగ్ వీడియో ఉంటుంది అన్నమాట దీని గురించి. దాంట్లో వెళ్ళి మీరు చూడవచ్చు డీటెయిల్గా. ఓకేనా, ఇందులో మనకైతే ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సెన్సార్ డిటెక్టర్ అన్నమాట. ఓకేనా, తర్వాత ఇందులో మనకి బల్బ్ ఇచ్చిండ్రు ఒకటి. ఓకే, ఇది డే టైంలో ఛార్జ్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత నైట్ టైంలో ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది అన్నమాట. దీంట్లో మనకి సెన్సార్ డిటెక్టర్ ఇచ్చినందుకు దీని ముందరికి వెళ్ళి ఎవరైనా నడిచినా కూడా ఏదైనా వెళ్ళినా కూడా ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. తర్వాత 15 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెక్స్ట్ అన్బాక్సింగ్ చూసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇది జ్యూస్ బ్లెండర్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఇది వచ్చేసి మిక్స్డ్ జ్యూస్ బ్లెండర్ ఫ్రెండ్స్. మనం అన్ని వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ని కానీ అన్నిటిని మనం దీంట్లో బ్లెండ్ చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకొని తాగొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, దీని లుకింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే, బ్లూ కలర్లో ఇచ్చిండ్రు మనకి. తర్వాత దీంతో పాటు మనకి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చిండ్రు, మైక్రో యూఎస్బి. ఓకేనా, ఇక్కడ మనకి బటన్ ఇచ్చిండ్రు అన్నమాట, ఆన్ ఆఫ్ బటన్. ఓకేనా, తర్వాత ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఓకే, దీన్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఓకే ఫ్రెండ్స్, చూడండి దీంట్లోనైతే మనకి 4 బ్లేడ్స్ ఇచ్చిండ్రు అన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసి ఇందులో మనం ఫ్రూట్స్, షేక్స్, ఇలాంటి జ్యూసులు కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇది పోర్టబుల్ జ్యూస్ బ్లెండర్ ఫ్రెండ్స్. పర్సనల్గా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు కూడా దీన్ని మనతో పాటు తీసుకెళ్ళవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే నేను మీకు ఆన్ చేసి చూపిస్తాను. చూడండి, ఓకే, ఇది ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. చూడండి ఎంత ఫాస్ట్గా తిరుగుతున్నదో. ఓకేనా, మన
ఫ్రూట్స్ అన్నీ తొందరగా ఇందులో బ్లెండ్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు మనం పెట్టేసుకొని కూడా ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, సౌండ్ అయితే డిఫరెంట్గా వస్తున్నా అన్నమాట. ఒకసారి దీన్ని మనం ఫ్రూట్స్ వేసుకొని పట్టి చూడాలన్నమాట. ఓకేనా, ఎలా పనిచేస్తుందో తర్వాత నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఇది వచ్చేసి సోలార్ పవర్డ్ హెలికాప్టర్ అన్నమాట. ఇది ఒక ఎయిర్ ఫ్రెషనర్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం. మినీ హెలికాప్టర్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, దీంతో పాటు మనకి ఇవన్నీ ఇచ్చిండ్రు అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి పర్ఫ్యూమ్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చేసి హెలికాప్టర్ అన్నమాట. దీన్ని మనం రిమూవ్ కూడా చేయొస్తుంది ఫ్రెండ్స్, నేను తర్వాత చూపిస్తాను. దీంతో పాటు మనం పర్ఫ్యూమ్ని తీసుకోవాలి, దీన్ని డిప్ చేసి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా చేస్తారు. సోలార్ పవర్డ్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, చూడండి మనకి ఇక్కడ డౌన్ సైడ్ ఇచ్చింది అన్నమాట సోలార్ ప్లేట్. ఓకేనా, మనకి డేలో ఛార్జ్ అవుతుంది అన్నమాట ఇది. ఓకే, ఇది వచ్చేసి ఫ్యాన్ ఫ్రెండ్స్. మనం దీన్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇలా మనకు అవుతుంది అన్నమాట. ఎయిర్ ఫ్రెషనర్ దీంతో అవుతుంది. ఇప్పుడు మనం దాంట్లో పర్ఫ్యూమ్ ఎలా వేసుకొని పెట్టుకోవాలో నేను చూపిస్తాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఓపెనింగ్ ఇచ్చిండ్రు అన్నమాట. దీని కిందికి అనుకోవాలి, ఇటు సైడ్ కూడా ఇచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసి స్టిక్కర్ ఫ్రెండ్స్. దీని వ్రాపర్ మనం రిమూవ్ చేసి స్టిక్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువగానైతే మనకి కార్లో పెట్టుకుంటారు ఫ్రెండ్స్, ఎయిర్ ఫ్రెషనర్ కోసం. ఓకేనా, చూడండి దీని లోపల మనకి ఒక బ్లీచ్ హుడ్ ఇచ్చింది అన్నమాట. ఇక్కడ ఈ రౌండ్ సర్కిల్ ఉంది కదా, ఇందులోనే మనం పర్ఫ్యూమ్ని వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తా పర్ఫ్యూమ్ని. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను డిప్ చేస్తున్నాను అన్నమాట. చూడండి ఇందులో పర్ఫ్యూమ్ వచ్చింది. ఓకే, ఇందులో డ్రాప్ చేసుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం పర్ఫ్యూమ్ని వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నా పర్ఫ్యూమ్ని. తర్వాత పైనుండి దీన్ని పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ 2 హోల్స్ ఇచ్చిండ్రు కదా, ఈ 2 హోల్స్లలో ఇక్కడ మనకి బేస్ ఇచ్చిండ్రు అన్నమాట. దీన్ని ఇలా పెట్టుకో. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈజీగా మనం దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇది తర్వాత దీని వెనకాల మనం ఈ వ్యాపర్ తీసేసి స్టిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే మాకు యూజ్ లేదు కాబట్టి మేము స్టిక్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఎలా కనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది వచ్చేసి సోలార్ పవర్డ్ అన్నమాట. సన్ రేస్ దీనికి పడినప్పుడు ఇది ఫ్యాన్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది మన ఫ్యాన్ తిరిగినప్పుడు ఇందులో ఉన్న పర్ఫ్యూమ్ స్మెల్ అనేది ఎయిర్లో రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ స్మాల్ ఎయిర్ ఫ్రెషనర్? నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే నెక్స్ట్ ప్రోడక్ట్ అన్బాక్స్ చేసుకుందాం. ఇది వచ్చేసి రోలర్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది అందరికీ తెలిసిందే అన్నమాట. ఓకే, చూడండి స్మాల్ సైజ్లో ఉందన్నమాట. ఓకేనా,
చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డర్మా రోలర్ అన్నమాట. ఫేషియల్ స్క్రబ్ లాగా కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనకి అల్ట్రా షార్ప్ నీడిల్స్ ఇచ్చిండ్రు అన్నమాట. మీరు చూస్తున్నారుగా, కనిపిస్తున్నాయా మీకు లోపల? ఇదిగోండి, ఇవన్నీ నీడిల్సే అన్నమాట. ఓకేనా, షార్ప్ నీడిల్స్. తర్వాత దీనికి మనకి యాంటీ గ్లిప్ ఇచ్చిండ్రు అన్నమాట. ఓకేనా, స్లిప్ కాకుండా. దీని గురించి అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. ఓకేనా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ది బాక్స్ అన్బాక్స్ చేసుకుందాం. ఇది వచ్చేసి స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుందాం మనం. ఇది మధ్య ట్రెండింగ్ ఉన్నదన్నమాట. ఫ్యాషనబుల్గా, స్టైలిష్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన చూడండి ఫ్యాషన్ అని. మా చిన్నకైతే ఇప్పుడు నేను ట్రై చేస్తాను అన్నమాట, వేసి ఎలా కనిపిస్తుందో మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, దా చిన్నదా, తొందరగా రా, ఇక్కడికి వెళ్ళరా, చేద్ది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకుంటారు అన్నమాట. మనం బయటకి షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది స్టైలిష్గా కనిపిస్తుంది. ఎవరన్నా వేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అందులో మనం మొబైల్స్ పెట్టుకోవచ్చు, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా, మా చిన్న అయితే స్టైల్ చేస్తున్నది, నడుచుకుంటా వాకింగ్ చేస్తూ. చూడండి, అటు చూపెట్టు, ఎలా అనిపించింది? ఉంచుకుంటావా? నీకే అది. సరే, ఇప్పటికైతే ఇచ్చేయి, తర్వాత నీకే ఇస్తా. చూసారు కదా ఫ్రెండ్స్, లుకింగ్ ఎలా అనిపిస్తున్నదో. ఓకేనా, ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ కూడా ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మనకి హోల్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. మనం ఇయర్ ఫోన్స్ ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు మొబైల్ అనేది లోపల పెట్టేసుకొని దీంట్లోకి వెళ్ళి వైర్ అనేది తీసుకొని మనం ఇయర్లో పెట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత పవర్ బ్యాంక్ కూడా ఇందులోకి వెళ్ళి పెట్టుకొని మనం మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇందులో నుండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో ఈ బ్యాగ్ కామెంట్ చేయండి. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేసుకుందాం. ఓకే, ఇదే అన్నమాట నెక్స్ట్ ప్రోడక్ట్ అండ్ లాస్ట్ ప్రోడక్ట్ ఇది వచ్చేసి. ఓకేనా, ఇది వచ్చేసి డస్టర్ రిమూవర్ అన్నమాట. ఓకేనా, మనం ఇంట్లో డస్ట్ రిమూవ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. దీన్ని ఓపెన్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చేసి డస్టర్, ఇది వచ్చేసి స్టాండ్ అన్నమాట. దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నేను మీకు చూపెట్టడానికి కొద్దిగా ఓపెన్ చేసినాను అన్నమాట. ఓకేనా, దీంట్లో మనం డస్టర్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. నేను మీకు చూపిస్తాను. ఓకే, చూడండి, దీన్ని రొటేట్గా నింపుకోవాలి మనం. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు దీన్ని నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఓకే, మనం వాల్స్ క్లీన్ చేసుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత విండోస్ క్లీన్ చేసుకోవడానికి, ఫ్యాన్స్, వీటన్నిటికీ ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇది ఈజీగా ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత ఇక్కడ మన డస్టర్ దగ్గర మనం దీన్ని బెండ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఈజీగా. ఇదిగా ఇలా ఎలా కావాలంటే అలా బెండ్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీన్ని మొత్తం ఎక్స్పాండ్ చేస్తాను. చూడండి, ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత లాంగ్ అయిపోయిందో. ఇది ఎంత పైన డస్ట్ ఉన్నా దీంతో మనం రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఎంత మూలలకు ఉన్నా కూడా దీంతో మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు డస్ట్ని ఫ్రెండ్స్. ఇది ఎక్కువ మనకి పైన ప్లేస్లు అందాయి కాబట్టి
దీంతో బాగా జల్దీగా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, దీన్ని మనం తర్వాత రిమూవ్ చేసి క్లీన్ చేసుకొని కూడా సోక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఈజీగా సోక్ అయిపోతుంది అన్నమాట, అంత వెట్టుగా ఉండదు ఇది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇవే అన్నమాట ఇప్పటి వరకు మీకు చూపెట్టిన ప్రోడక్ట్స్. నేను అన్నీ ఇక్కడ పెడతాను, మీరే చూడండి. ఓకేనా, చూసారు కదా ఫ్రెండ్స్, ప్రోడక్ట్స్ అని వచ్చేసి ఇవేనన్నమాట. ఓకేనా, మీకు ఎలా అనిపించాయో ఈ ప్రోడక్ట్స్ని కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కూడా కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్. Bye bye.